27వ తేదీన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక సంఘాలు బలపరిచిన ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. 2007లో శాసనమండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల నుంచి గెలుపొందినటువంటి వారు పీడీఎఫ్గా ఏర్పడి గత 18 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు 14 మంది గోపిమూర్తితో సహా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. గత 18 ఏళ్లుగా కూడా మేమంతా కూడా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో శక్తి వంచన లేకుండా ప్రాతినిధ్యం చేశాం. ఏ ప్రభుత్వం ఉన్నా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. ఈ సంఘాలు బయట చేసే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. నిజాయితీగా నిబద్ధతతో మేము అందరం కూడా పనిచేసాం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో అధికార పార్టీలు వాళ్ళకి ఉన్న సీట్లు సరిపోక గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. రాజ్యాంగ నిర్మాతలు గ్రాడ్యుయేట్ టీచర్ సీట్లు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం పెట్టారు. అందువల్ల ఈ 2 జిల్లాల్లో కూడా చైతన్యవంతమైన గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఫిబ్రవరి 27న తమ తొలి ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకు పెట్టి గెలిపించాలని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్గా హృదయపూర్వకంగా కోరుతున్నారు. నా పేరు దిడ్ల వీరరాఘవులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. 35 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ అనేక బాధ్యతలు నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలు ప్రాతినిధ్యం చేస్తూ పరిష్కారానికి కృషి చేశాను. ఈ కాలంలో 2 సంవత్సరాలు ఫ్యాప్టో చైర్మన్గా, ప్రస్తుతం 2018 నుంచి కూడా జేఏసీ చైర్మన్గా కూడా నేను బాధ్యత నిర్వహిస్తూ అనేక సమస్యల మీద పోరాటాల్లో పాల్గొంటూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడిగా ఈరోజు రేపు ఫిబ్రవరి 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పీడీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నా పేరుని ప్రతిపాదన బలపరిచినాయి. ఆ రకంగా రేపు 27వ తేదీలో నేను పోటీలో ఉండబోతా ఉన్నాను. ఈ పోటీలో పాల్గొన్న తర్వాత అనుభవజ్ఞమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి పట్టభద్రులందరూ కూడా నాకు విజయం చేకూర్చాలని చెప్పి వారందరూ కూడా వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. నేను శాసన మండలికి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి విధానాలు ఏమైతే కొనసాగుతూ ఉన్నాయో, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరకుండా ఉంటున్నాయో వాటినన్నిటి పరిష్కారం కోసం కృషి చేయడం, పోరాటం చేయడం, నిరంతరం వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రేపు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరి సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అనేక సమస్యల మీద ఈ సమాజంలో బాధపడుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేయడం కోసమే రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 5 టీచర్ ఎమ్మెల్సీలు, 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీ ఆ వర్గాల వారిని ఎన్నుకొని మీరు ప్రస్తావన చేయమని చెప్పి పెట్టిన దాన్ని ఈరోజు 2018 సంవత్సరాలుగా మా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా రేపు కూడా ఆ గ్రూప్లో నేను కూడా ప్రవేశించిన తర్వాత కూడా వాటి కోసం గలమెత్తి మాట్లాడి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మేధావులు, పట్టభద్రులందరూ కూడా దిడ్ల వీరరాఘవులు అనేటువంటి నా యొక్క అభ్యర్థిత్వాన్ని గౌరవించి ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు ఇచ్చి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఓటర్లందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని. ఈ రోజున ఏదైతే పీడీఎఫ్ తరపున సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసినటువంటి దిడ్ల వీరరాఘవుల్ని ఈ రోజున మన ఏలూరు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కార్మికులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ వేయటం జరుగుతూ ఉంది. ఈ పీడీఎఫ్ తరపున 2017 నుంచి కూడా మేము నిలబెట్టినటువంటి ఒక సాధారణమైన టీచర్ని, సాధారణమైనటువంటి అధ్యాపకుల్ని కూడా ఈ యొక్క శాసన మండలికి నిలబెట్టి అటు ప్రతిపక్షం వైపు కానీ పాలకపక్షం వైపు కానీ ఒరిగిపోకుండా సమాజం వైపు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి మా పీడీఎఫ్ వర్గం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, శాసన మండలిలో 58 స్థానాల్లో ఈ టీచర్ కాన్స్టిట్యున్సీ 5, టీచర్ గ్రాడ్యుయేట్ స్టాండ్స్ 5, 10 తప్ప 45 కూడా వాళ్ళకి ఇచ్చారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి 165 సీట్లు, అలాగే ఎంపీ సీట్లు కూడా 23 సీట్లు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజున స్థానాలు, అధికారం సరిపోదని చెప్పి రాజ్యాంగ ఉద్దేశాలకి, లక్ష్యాలకి భిన్నంగా ఈ రోజున ఈ స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఈ 2 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ ఇప్పటికే జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు జార్జ్ విక్టర్ గారు కానీ, లేకపోతే ఇళ్ల వెంకటేశ్వరరావు గారు కానీ 2 విజయాలు మేము సాధించాం. మరొక 4వ విజయాన్ని మేము సాధించబోతా ఉన్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మా పైన నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం 7 నెలలు పూర్తయినప్పటికీ తను ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి మాకు ఆదరణ ఇస్తూ ఉన్నారు. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఏదైతే దిట్ల రాఘవులకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి పీడీఎఫ్ తరఫున పిలిపిస్తా ఉన్నాను. గెలిపించండి పీడీఎఫ్ అభ్యర్థుల్ని. ఉద్యోగులు, కార్మికుల కోసం నిరంతరం పాటుపడే పీడీఎఫ్ అభ్యర్థుల్ని, కార్మికులు, ప్రజల హక్కుల కోసం పోరాడే పీడీఎఫ్ అభ్యర్థుల్ని. ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత. గెలిపించుకుందాం దిట్లవేర్ రాఘవులు గారిని. గెలిపించుకుందాం దిట్లవేర్ రాఘవులు గారిని. షరీఫ్ దమ్మాల్సింది. జనరల్ ఇది
చెక్ చేస్తాను. Having been nominated as a candidate to fill the seat in the Legislative Council of East West Godavari Candidates Constituency, to swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to this constituency of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా ఎన్నికల కోసం నామినేట్ అయిన కాటూరు నాగబాబు అని నేను శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వం కావాలని సమస్యలను కాపాడుతానని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్య నిష్ఠపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.